స్థానిక పత్తి సోయా రైతుల సమస్యలు తెలుసుకుందామని వస్తే ప్రభుత్వం ముందుగానే మార్కెట్ బంద్ పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ బంద్ ఉన్నా వేలాదిగా రైతులు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు కనీస అవగాహన కల్పించకుండా యాప్ తేవటం రైతులకు నష్టమని చెప్పారు. కొనుగోలు పరిమితులు పెంచి పాత పద్ధతిలోనే కొనుగోలు చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ శీతోష్ణ స్థితి ప్రకారంగా అధికారులు ఆలోచించాలని చెప్పారు. తేమ విషయంలో కూడా సడలింపులు ఇవ్వాలన్నారు. గతంలో తమ ప్రభుత్వంలో 20% తేమ ఉన్న కొనుగోలు చేశామని తెలిపారు. వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓరియంటేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. దాన్ని దయచేసి తీసేయాలి. గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్.